శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రద్ధతో ఇతర దేవతలను అర్చించువారు క్రమ పద్ధతి తప్పి తన్నే అర్చించువారగుదురని భగవానుడు తెలుపుచున్నాడు. ఏప్యన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. తాత్పర్యము: ఓ అర్జున, ఎవరు ఇతర దేవతల ఎడల భక్తి కలవారై శ్రద్ధతో కూడి వారిని ఆరాధించుచున్నారో వారును నన్నే అవిధిపూర్వకముగా క్రమము తప్పి ఆరాధించుచున్నవారగుదురు. వ్యాఖ్య: కొందరు నిరాకార నిర్గుణ పరమాత్మనుగాక నామరూప సహితులగు ఇతర దేవతలను ఆరాధించుచుందురు. వారు గనుక శ్రద్ధతో ఆ ఆరాధనమును సల్పినచో ఒక దృష్టితో వారు ఆయా దేవతలకు అధిష్టానరూపుడై వర్తించు పరమాత్మను కొలిచిన వారే అగుదురు. అయితే ఇది సక్రమ భగవదర్చనము కాదు, విధిపూర్వక పరమాత్మ సేవనము కాదు, క్రమ పద్ధతి తప్పిన భగవదారాధనమే అగును. ఏలానినా వారు సర్వవ్యాపక పరమాత్మను సాక్షాత్తుగా సేవించుటలేదు. కాబట్టి పుణ్య ఫలములందును తారతమ్యముండును. ఇతర దేవతలను అర్చించినచో ఒకంత పుణ్యము లభించును. సర్వవ్యాపక సర్వాధిష్టాన పరమాత్మను సేవించినచో సాక్షాత్ మోక్షమే చేకూరును. అయితే ఏ దేవతను ఆరాధించినను, కేవలము పరమాత్మను ఆరాధించినను శ్రద్ధ మాత్రము తప్పక ఉండవలెను. మరియు ఇతర దేవతలను ఆరాధించి అల్ప ఫలములను పొందుట కంటే సాక్షాత్ పరమాత్మనే సేవించి మోక్షరూప మహోన్నత ఫలమును బడయుట శ్రేయస్కరము. భగవదారాధనము ఎట్లు జరపవలెను? శ్రద్ధతో కూడి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.